హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. ఈరోజు మీ చుట్టూ ఉండే ఒక 5గురు దొంగల గురించి చెప్తానండి. ఏంటి మా చుట్టూ దొంగలు ఎందుకుంటారు అనుకుంటున్నారా? మీకు తెలియకుండానే మీ చుట్టూ దొంగలు ఉన్నారు. ఆ 5గురు దొంగల గురించి ఈరోజు నేను చెప్తాను. వాళ్ళెవరో కనిపెట్టండి. ఈ 5గురు దొంగల్లో ఎవరు మీ దగ్గర ఉన్నారో కొంచెం ఆలోచించండి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా. నీ శత్రువుని నువ్వు కనిపెట్టగలవు. నీ శత్రువు నీ మీద దాడికొస్తుంటే తప్పించుకోగలవు, లేదా ఎదురు దాడి చేయగలవు. కానీ ఇలాంటి 5గురు దొంగలతో నువ్వు ఏమీ చేయలేవు. వీళ్ళు వెన్నుపోటు పొడిచే రకాలు. జాగ్రత్తగా ఉండండి. మరి ఆ 5 రకాల దొంగలు ఎవరో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ప్రేమ. నువ్వంటే ఇష్టం. నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తా, నీకోసం ఎంత దూరమైనా వెళ్తా, నీకోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరైనా కొత్త వ్యక్తి రాగానే, నీకంటే బెటర్ పర్సన్ దొరకగానే వెంటనే అటు జంప్ చేస్తూ ఉంటారు. ఇది ప్రేమ? ఎవరు లేక అప్పుడు నువ్వే గతి కాబట్టి నీతో ఉంటారు. కానీ ఎప్పుడైతే నీకంటే బెటర్ పర్సన్ దొరికారా ఖచ్చితంగా జంప్ చేస్తూ పోతారు. ఇలాంటి వాళ్ళే 95% ఉన్నారండి. 100కి 95% ఇలాంటి వాళ్లే ఉన్నారు. లేదు మా ప్రేమ ప్యూర్, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని మీరు అనొచ్చు. కాదనండి, మిగిలిన 5% మీరవ్వచ్చు. కానీ 95% కూడా ఎప్పుడెప్పుడు జంప్ చేద్దామా, వాళ్ళ కంఫర్ట్ ని వాళ్ళు చూసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఎక్కడైతే బాగుంటుందో, నా లైఫ్ ఇక్కడ హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలా జంప్ చేస్తూ పోతున్నారు. ఎవరు కూడా కరెక్ట్ గా నిలబడట్లా. ఉన్నన్నాళ్ళు వాడుకుంటున్నారు. శారీరకంగా మానసికంగా కూడా వాడుకొని వదిలేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలాగే అమ్మాయిలు కూడా మనీ పరంగా వాళ్ళని వాడుకుంటూ వాళ్ళని ఒక పని మనుషుల్లా చూస్తూ ఉన్నారు. ఇలా మోసం చేసే వాళ్ళలో అబ్బాయిలే కాదండి, అమ్మాయిలైతే చాలా భయంకరంగా ఉన్నారు. మనీ పరంగా అబ్బాయిలు హెల్ప్ చేసినంతసేపు కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని వీళ్ళకి ఏదైనా ఆధారం దొరికే వరకు కూడా వాళ్ళని వాడుకుంటున్నారు. ఇలా తయారయ్యారండి. చాలా మంది అబ్బాయిల మెసేజ్లు చూశానండి. చాలా మంది కూడా అమ్మాయి మోసం చేసింది అని చెప్పి బాధపడుతూనే ఉన్నారు. ఎక్కువ శాతం అమ్మాయిలే మోసం చేశారు అనే బాధపడుతున్నారు. ఈ రోజులు అలా తయారయ్యాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. ఇంకా నెంబర్ 2, వాడుకొని వదిలేసేవాళ్ళు. చాలా మంది వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం గుర్తొస్తాం. వాళ్ళు మనతో చాలా మర్యాదగా జాలిపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలకు మనం కూడా జాలి పడిపోయి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాం. ఏమోలే, ఈ రోజు వాళ్ళ అవసరం తీరిస్తే రేపు మన అవసరం వస్తే వాళ్ళు కూడా తీరుస్తారు కదా అనే చిన్న హోప్ పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాత బాగానే ఉంటారు. కానీ మనకు ఏదైనా చిన్న సహాయం కావాలి అంటే పొరపాటును కూడా పట్టించుకోరు. వాళ్ళకి హెల్ప్ కావాలంటే నీకు 100 సార్లు ఫోన్ చేస్తారు. అదే నువ్వు హెల్ప్ కోసం 100 సార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయరు. కాబట్టి మీతో ఎవరైనా జాలిగా బాధగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అనవసరంగా నమ్మకండి. 1, 2 హెల్ప్ చేయండి. అదే పనిగా వాళ్ళు హెల్ప్ అడుగుతూ ఉన్నారు అంటే అది వాళ్ళ స్వార్థం అని చెప్పి ఆలోచించండి. కొంచెం గుర్తుపట్టండి. ఇలాంటి దొంగలు వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకొని మిమ్మల్ని పక్కకు తోసేస్తూ ఉంటారు. కాస్త కూడా వాల్యూ ఇవ్వరు. ఇంకా నెంబర్ 3, నిందలు వేసేవాళ్ళు. వీళ్ళు మీ చుట్టూ ఉంటారండి. మీరేం చేస్తున్నారు, మీ ప్రతి అడుగు కూడా గమనిస్తూనే ఉంటారు. మీ పక్కనే ఉంటూ మీ మంచి చెడులన్నీ గమనిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ మంచి చెడులు, మీ పర్సనల్ విషయాలన్నీ పసిగట్టి బయటకు చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. మీ మీద పుకార్లు సృష్టిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. మీరేమనుకుంటారు? నా మంచి కోరుకునేవాడే కదా, ఇప్పుడు నాతో సన్నిహితంగానే ఉంటాడు కదా, అన్ని మంచి మాటలే చెప్తాడు కదా అని మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ మీతో బాండింగ్ ని పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇదే పనిని వేరే వాళ్ళ దగ్గర కూడా చేస్తూ ఉంటారు. మీ గురించి వాళ్ళతో బ్యాడ్ గా చెప్పి వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ పొందుతూ ఉంటారు. అవతల వాళ్ళకు కూడా నీ మ్యాటర్ ఇలా చెప్తూ ఉంటే వాళ్ళు ఆకర్షితులయ్యి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నీ చుట్టూనే ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత ఫ్రెండ్ అయినా ఎంత మన అనుకున్నా సరే పర్సనల్ విషయాలను పొరపాటును కూడా బయట పెట్టకండి. నెంబర్ 4, నెగిటివ్ థాట్స్ ఉండేవాళ్ళు. ఈ నెగిటివ్ థాట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు చెడిపోగా పక్కన ఉన్న మీరు పాజిటివ్ గా ఉన్నా కూడా మిమ్మల్ని కూడా నెగిటివ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళ బాధలు కష్టాలు అని చెప్పి ఎప్పుడు నెగిటివ్ మాత్రమే ఉంచుకుంటారు. వాళ్ళకి ఎంత సుఖంగా ఉన్నా కూడా దానిలో కూడా నెగిటివ్ నే వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి ఒక 1000 రూపాయల లాటరీ తగిలింది అనుకోండి, నాకు 1000 తగిలింది 10,000 తగలేదు అని బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి విషయాలకు తృప్తి పడరు. వీళ్ళకి ఎంత వచ్చినా, వీళ్ళు ఎంత సాధించినా, వీళ్ళకి ఎంత మంచి జరిగినా కూడా దానిలో నెగిటివ్ని వెతుక్కుంటూ వీళ్ళు మంచిని పక్కన పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నారనుకోండి,
మీ పాజిటివ్నెస్ని కూడా తినేస్తూ ఉంటారు. మీ బుర్ర అంతా నెగిటివ్తో నింపేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా చెడు మాటలు, ఏడుస్తూ ఏదో బాధలో అసంతృప్తిగా ఉంటారు. ఇలాంటి వాళ్లకు చాలా దూరంగా ఉండండి. ఇలాంటి దొంగలను కొంచెం కట్ చేసుకోండి. ఇక లాస్ట్ వన్, నెంబర్ 5, అసూయపరులు. ఈర్ష్య, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ వీరిలోనే ఉంటాయండి. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మీ చుట్టూ ఉంటారు, మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు, కానీ మీతో మంచిగానే ఉంటారు. ఎంతసేపటికి కూడా మీ మంచి కోరుకున్న వాళ్ళలాగే నటిస్తూ ఉంటారు. లోపల మాత్రం మీరెప్పుడు నాశనం అవుతారా, మీరెప్పుడు పతనం అవుతారా, మీ సక్సెస్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని సాధించకుండా ఉండటానికి నెగిటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసే పని కరెక్ట్ అనిపించింది అనుకోండి, మీరు తీసుకున్న నిర్ణయం రాంగ్ అని నిరూపించడానికి వీళ్ళు శత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినకండి. వీళ్ళు మీరు ఏదైనా ఎదుగుతుంటే బగబగ మండిపోతూ ఉంటారు. లోపల మంట మండిపోతూ ఉంటుంది, రగిలిపోతూ ఉంటారు. ఈ రగిలిన మంట అంతా తీసుకొచ్చి మీ లైఫ్లో చిచ్చు పెట్టాలి అని చూస్తారు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీళ్ళందరూ ఎందుకు పుట్టుకొస్తారో తెలుసా? మీరు ఎదుగుతున్నారు అని అర్థం, మీరు సక్సెస్ అవుతున్నారు అని అర్థం. ఇలాంటి వాళ్ళు మీ సక్సెస్ని తట్టుకోలేక, వాళ్ళు సక్సెస్ అవ్వలేక, వాళ్ళు పైకి ఎదగలేక ఎదిగే వాళ్ళని కూడా లాక్కుంటూ ఉంటారు, వెనక్కి లాగేస్తూ ఉంటారు. వీళ్ళందరూ మాతో పాటే ఉండాలి, వీళ్ళందరూ ముందుకెళ్ళిపోతే నేను ఒంటరిని అయిపోతాను అన్న ఫీలింగ్లో ఉంటారు. ఈ అసూయ, కుళ్ళుతో ఉండేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరండి. వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. ఇలా ఎదిగే వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు. ఈ 5 దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలం చాలా చెడు కాలం అండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత బాగుంటాం. మన లైఫ్ సర్వనాశనం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి దొంగలతో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దొంగల్ని గుర్తుపట్టి కొంచెం దూరంగా ఉండండి. అనవసరంగా మోసపోకండి. మంచేదో చెడేదో బాగా గ్రహించండి. మీ చుట్టూ కూడా మీ నాశనం కోరుకునే వాళ్ళే ఉన్నారు. కొంచెం జాగ్రత్త పడండి. ఇదేనండి ఈ రోజైతే నేను చెప్పాలనుకున్న విషయం. మరి నేను చెప్పిన విషయం మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కమెంట్లో తెలియచేయండి. మీరు చేసే కమెంట్ నాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా ఉంటుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.